తాను ప్రేమించిన నరమహారాజుని పెండ్లాడిని కలిగింది. శ్రీకృష్ణుడు అతడి వాడి కూడా ఈ వ్రతం చేయడం వల్లే శమంతకమణితో పాటుగా జాంబవతి అనే సత్యభామను ఇద్దరు కన్యామణులను పొందగలిగాడు. ఆ కథ శివుడాలు విను. శమంతభామత వ్యాఖ్యానం. శమంత వాక్యాలు. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతను శమంతుడని ప్రసాదించాడు. ఒకనొక సందర్భం శ్రీకృష్ణుడు ఆ మనిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తప్పుడైన ప్రసేనజిత్తు చేయాల ఆ మనిని పూర్తి ఆహారాన్ని తను ధరించి అడవిలో వేటకి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనిని వధించి ఆ మనిలో మనిని మాంసము ఖండముగా భావించి ఎత్తుకుని పోతుండగా మాంసమంతానికి ఎత్తుకుని పోతుండగా అడవిలోనే ఉన్న జాంబవంతుడు బలుగంగా సింహాన్ని చంపి ఆ మని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చాడు. కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే ఆ తమ్ముణ్ణి చంపి తన దొంగిలించుకుని ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారు లేపాడు. ప్రజలంతా ఇది నమ్మసాగిన. ఈ వార్త విని బాధపడి బలరామునికి ఓదార్చు శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాదాల పాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడని నాకి అపవాదం కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుని అపవాదికి సంబంధం లేని బలరామకృష్ణుడు అడగగా కృష్ణుడు చెప్పాడు. వినాయకుడు చంద్రుని చెప్పించుట. శ్రీ వినాయకుని జన్మజన్మను ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో గర్జగంధరుడై విఘ్నేశ్వరుడు ఆనందంగా చేస్తుండగా అక్కడే ఉన్న చంద్రుడి చూసి అపహాస్యం చేశాడు. నిన్ను కోపమించిన వినాయకుడు ఓది చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నేలాపనిందులకు పోయేగాని శపించారు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థనగా పేదల ప్రార్థనలు సొంత చవితి నా జన్మదినము నాడు శివుడి కుమారుడికి స్వామికి చెప్పిన విధంగా మనం పూజించి కథ చెప్పుకొని ఆ కథాక్షేత్రాన్ని దర్శించి ధరించిన వారు తర్వాత అపవాదులను బయటపడదని విధాలైన సుఖ సౌభాగ్యాలు పొందుతారని పరమిచ్చారు. ఆ సంగతి తెలిసిన కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన ఇచ్చికొనగానే రాత్రి పాలకులతో చంద్రబింబమును చూడడం జరిగింది. అందువల్ల ఈ అపనింద నాకు మీద వచ్చినది అని వివరంగా బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత పాశ్చాత్య కృతంగా కృష్ణుడు ఆ విధంగా మహాత్ములు దాని బయలుదేరాడు. జాంబవంతి వ్యాఖ్యానం మరియు సత్యభామ పరిణయం. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రచండ క్షేత్రుడిని అక్కడికి వెళ్ళి కళేబారం తన చేతితో ఉన్న సింహం అడుగు జాడను చూసి వెన్నెత్తి జాంబవంతుని జాడ తెలిసిన అతని గృహలోకి వెళ్ళాడు. జాంబవంతుని కూతురు జాంబవతి ఆమె యొక్క పేడాలో ఒక కేరీకందుగా కట్టి ఉంది. సమంతకమని దాన్ని తీసుకోమని శ్రీకృష్ణుడికి జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధము జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురైన జాంబవంతుని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. మనతోనూ కన్యాకామనితోనూ మరలా వచ్చిన శ్రీకృష్ణుడు జరిగినంతా చెప్పి మనకి సత్రాజిత్తునికి ఇచ్చాడు. కృష్ణుడికి అవమానించడం జరిగిన కృష్ణుని అవమానించి నిందించడం వల్ల సిగ్గుపడి సత్రాజిత్తు తన కుమార్తెకి సత్యభామను శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించినాడు. ధర్మరాజా ఉత్యాసురుడే చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి వేసినప్పుడు భగీరథుడి క్షీరసాగర సముద్రంలో దేవతలుగా చైతన్యంలో శ్రీరాముడు కృష్ణుగారి నివారణకు సహాయకులుగా ఈ వినాయక వ్రతకథలు చేసి విజయ ఆయు ఆరోగ్యాలను పొందారు. మన వ్రతమును చేసి భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈ వ్రతమును సిద్ధి వినాయకులను విద్యార్థులందరికీ విద్యని జయాన్ని ధనాశాన్ని ధనాన్ని పుత్రాధిపుత్రులని